అని కేంద్ర అటవీ శాఖ మంత్రిని విన్నవించటం కూడా జరిగింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ ఏ రకమైనటువంటి ప్రకటనలు ఇవ్వకుండా, వాళ్ల ప్రమేయమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా, సరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కాదు అనుకుందాం, సాక్షాత్తు సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబించినటువంటి మన స్వాముల వారి ఆదేశాలు లేకుండా దాన్ని కూల్చివేస్తారా? ఆయన కిందనే ఉంది కదా, ఆ శాఖ కిందనే ఉంది కదా. ఈ శాఖ కిందకు ఉన్నప్పటికీ కూడా మీరెందుకు దాన్ని అడ్డుకోలేకపోయినారు? అంటే పవనానంద స్వాముల వారు సనాతన ధర్మ పరిరక్షణ కోసమనే బిగించిన నడుమనని బొట్లు పెట్టడం, మెట్లు గడగటమే తప్ప ఆలయాలను రక్షించాలా అన్నటువంటి అసలు విషయాన్ని మర్చిపోయినాడు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయాలా, ఆ బీజేపీని ఎలా మొయ్యాలా అన్నటువంటి విషయంలో తలమునకలై ఉండటం మూలంగా ఇంత ఘోరమైనటువంటి సంఘటన జరిగితే కూటమిలో ఉన్నటువంటి కాషాయ దళం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎందుకు స్పందించటం లేదు మీరు? ఇంత ఘోరం జరిగితే దీని వెనుక ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏంటి? కాశీనారాయణ క్షేత్రం ఏమైనా దాన్ని కుల ప్రాతిపదికనేమైనా చూస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా భక్తులకందరికీ కలుగుతున్నాయి. అది ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అని ప్రకటించదలుచుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా ఈ 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులకు కలిగి ఆవేదనకు గురవ్వటం జరుగుతున్నది. ఇంత దారుణమైన హీనమైనటువంటి చర్య, ఓ అన్నదాన సత్రాన్ని కూల్చివేయాలా అన్నటువంటి ఆలోచన, అది కూడా ఆధ్యాత్మిక పురిలో జరగటం అన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆయన లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ శవాల మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట, ఓ శవం మీద పుట్టింది, మరో శవం మీద అధికారంలోకి వచ్చింది అని ఓ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ తండ్రి ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని సాక్షాత్తు దైవ సమానుడుగా వేలాది మంది, కోట్లాది మంది పూజించేటువంటి, అభిమానించేటువంటి ఎన్టీఆర్ గారి శవాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి నిలబడ్డది మీ పార్టీ అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దని ఆయన్ను మానసికంగా చంపి లాక్కున్నటువంటి అధికారం మీది. అది సత్యమైనటువంటి విషయం కదా. మీ పీఠం కింద, మీ అధికారం పీఠం కింద నా పాత మిత్రుడు పింగళి దశరథరాం, వంగవీటి మోహనరంగా ఇలాంటి ఎంతో మంది శవాలు దాక్కుని ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే సరిపోతుంది, మేము నమ్మేస్తాము అని అనుకుంటే మీ పాప భాండారం, మీ రక్తసిక్తమైన హస్తం, అది కబంధ హస్తం కంటే చాలా పెద్దది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా గిల్లి జోలపాడటం, చంపి మాల వేయటం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కటం, పీటలెయ్యటం మీ పార్టీకి ఉన్నటువంటి లక్షణం అన్న సంగతిని కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకేనేమో